ఆడపిల్లకి ఆపదొచ్చినప్పుడు సహాయం చేయడం తప్పు కాదు. సహాయం చేసే ముందు పక్కన పెన్లాం ఉందో లేదో కూడా చూసుకోవాలి. అలా వాడు చూసుకున్నారో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. ఏంటి నేను వస్తే బ్లాస్ట్ వేయలేదేంటి? నేనే వద్దన్నానండి. యాంకర్ గారికి జీవన్ గారికి వేయట్లేదు, నాకు వేస్తే ఫీల్ అవుతారనే కదా. అయ్యో అలా కాదండి, బ్లాస్ట్ వేస్తే మీ హార్ట్ ఎక్కడ బ్లాస్ట్ అవుతుందని వద్దన్నానండి. నా హార్ట్ చాలా గట్టిదే, బ్లాస్ట్ అవ్వదు. సినిమాలో హీరోస్ హీరోయిన్స్ కోసం ఫైట్ చేస్తారు కదండి, మీరు కూడా నా కోసం ఫైట్ చేయొచ్చు కదండి. సాయి పల్లవి బొగ్గలోన్నది వస్తే ఫైట్లు ఏంటి, ఏకంగా షూట్లే చేద్దును. నాకు బుగ్గలు లేవా? బొగ్గలు పోయి నల్లిబొక్క మిగిలింది, తెలియట్లేదే నీకు? అది సరే గానీ ఇంతకీ పాలకూర వండమని ఉండేవా? పాలకూర వండమన్నారు కానీ పాలు ఎన్ని వేయాలో నాకు చెప్పలేరు కదండి. చూసారా మేడం, ఇంకా పాలకూర వండమని అడిగాడు సరిపోయింది. అదే బీరక వండమంటే ఎన్ని బీర్లు వేయాలని అడుగుతాను. దండమే, కూర వండడం రాదు, అన్నం వండడం రాదు, కాపురం చేయడం రాదు, స్కిట్లో 2 డైలాలు కావాలంటావు, మళ్ళీ కోద్దంటావు, ఆ చేసేదేమో తెరంగా చేయవు. ఏంటి అలా చేరుతున్నావు ఎక్స్ప్రెషన్ చైనా ముఖంలాగా? లోపలికి వెళ్ళి పని చూడు. ఏంటి అదే నువ్వు మనం లోపలికి వెళ్తే నేను బట్టలు దూతాను, నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని కాఫీ తాది కానీ చచ్చిపోతుంటా. మీ బాబు మర్చిపోయాడే. ఏంటి? ప్రతి పండక్కి నాకు బట్టలు పెట్టలేవాడు, ఈ పండక్కి నీకు బట్టలు పెట్టాడు. నాకు పెట్టలేదు కదండి. ఇవి నీ సైజే కదే. ఎక్కడన్నా సరే ఆడపిల్లకి చిన్న వయసులో పెళ్లి చేస్తాడు, నీ పక్కన నుంచి ఉంటే నాకు చిన్న వయసులో పెళ్లి చేసినట్టుంది. టీమ్ లీడర్ కి డైరెక్టర్ కి తేడా ఏంటండి? టీమ్ లీడర్ టీంలోకి ఒక అమ్మాయిని తీసుకోవాలనుకుంటే అందం లేకపోయినా సరే టాలెంట్ ఉంటే తీసేసుకుంటాడు. మరి డైరెక్టర్ టాలెంట్ లేకపోయినా సరే అందం ఉంటే తీసేసుకుంటాడు. ఏమంటే నరేంద్ర అయ్యో జెన్యున్గా ఒప్పేసుకుంటున్నాడు ఆయన. ప్రతి మగాడు సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు, అది నిజమేనా? అది నిజమేనే, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి మగాడు సమాధి వెనక ఒక ఆడది ఉంటుంది. చాలే, మీరు కూడా ఒకటి చేయలేదా? ఒకటెక్కడ 100 ఎక్కడే, 1కి 100కి మధ్యలో 99 ఉన్నాయే. నా గురించి పక్కన పెట్టు, ఆ మెడ మీద ఏంటి ఘాటు? అది ఘాటు కాదండి, నైట్ జీవన్ గారు వేసిన లవ్ బైట్. ఏంటి ఏంటి? లేకపోతే ఏంటండి, మన ఇద్దరం ఉన్నప్పుడు లవ్ బైట్. అదే నిజమేలే, ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు చెప్పు? నీ బొందరా, నీ బొంద. సరే గానీ ఆ బస్ స్టాండ్ లేదు కుక్కను కొట్టినట్టు కొట్టిరంట మిమ్మల్ని? ఏం లేదే, ఒంగోలు నుంచి హైదరాబాద్ రావడానికి ఒక టికెట్ తీసుకున్నాను. ఆ కండక్టర్ గారు చేంజ్ ఇవ్వాలి. కండక్టర్ గారు చేంజ్ ఇవ్వండి అన్నాను. పక్క ఆవిడ నోటి నుంచి తీసుకోమన్నాడు. ఆవిడ నోట్లో నోరు పెట్టాను. కుక్కను కొట్టినట్టు కొట్టారంట. నమ్ము, నీ నోట్లో మన్ను వయ్యా. ఈ దుబ్బ బాగా పట్టింది. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు. బాబు కూరగాయలు ఏమేమి ఉన్నాయి? మీకు కావాల్సిన కాయలన్నీ నా దగ్గర ఉన్నాయమ్మా. ఏంటి? అదేనమ్మా కూరగాయలు ఉన్నాయంటున్నా. మేము రిచ్, మా దగ్గర 12 లక్షల బంగారం ఉంది. ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసాయి. ఇది రిచ్, మరి మేము బొచ్చు. మా దగ్గర కూడా 12,50,000 పైసలు ఉన్నాయి. మా దగ్గర ఫస్ట్ మీరు ఆపండి అమ్మా తల్లి, మీరు రిచ్లో గోలా. ఇదిగో ఈ కాయలు తీసి పెడతానా, మీకు కావాల్సిన ఏరుకోండి. ఏమే చెల్లి, ఇగో ఇది నీ మొగుడు లక్కనే ఉంది, బెండకాయ ముదిరిపోయి. ఆలుగడ్డ నీలానే బండెలా ఉంది, తీసుకో. ఇగో ఈ ఈ కరివేపాకు నువ్వు మీ ఆయననే. కొత్తిమీర నీలా ముదిరిపోయింది, తీసుకో. నన్ను కొత్తిమీర నన్ను మీ గొడవల నా కూరగాయలు నాశనం అయిపోయినాయి. బుద్ధుంటే మళ్ళీ మీ దగ్గరికి రాను. మీరు మీ కూరగాయలు కూరగాయలే. అక్క అవతల పక్క వినివి, ఇవతల పక్క విన్నావి. అదే అవే నావి, ఇవి నీవి. పో. గణేష్ గారు, అశోక్ గారు, రుద్ది 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 సొబ్బరిపోయిందా? చేతులు అరిగిపోయినాయండి. మాగా అయ్యి అరిగినాయండి. ఏమే ఏమండి, పొద్దున్నుంచి బట్టలు ఉతికి ఉతికి ఒళ్ళంతా అలిసిపోయింది. కొద్దిగా తినడానికి ఏమైనా పెడితే పడుకుందాం తినేసి. ఏం లేదండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తిన్నాక పడుకుంటారా మీరు? మేము పడుకున్నాకే తింటాం. ఏమండి? అబ్బో ఏమే, నువ్వు చెప్పినట్టు బట్టలన్నీ ఉతికేసా, ప్రశాంతంగా పడుకుందామే. ఏమండి? ఏంటే? ఏటీఎం పిన్ నంబర్ చెప్పొచ్చు కదండి. ఇప్పుడు ఎందుకే, నేను చెప్పను. ఏవండి పిన్ నంబరు? 1 0 0 2 2 3. చెప్పేశానే.
మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదే, ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతారు. పడుకో. ఏంటే బండ నువ్వు లేచావు ఈ టైంలో? నాకు 24 క్యారెట్స్ కావాలండి. అవసరం లేదు, వద్దులేవే. ఈ అబ్బా ఆ 24 క్యారెట్స్ కాదండి, బంగారం కావాలి నాకు. బంగారమా? ఆలోచిస్తాలే. కొనిస్తా అంటే వండుకుంటా, కొనిస్తా అంటే వండుకుంటా. కొనిస్తా. ఏంటో ఈ అర్ధరాత్రి ఏ మగాడు నన్ను ఆదుకుంటాడో. జీవన్ గారు, ఈ అర్ధరాత్రి నన్నైనా ఆదుకుంటారా ప్లీజ్? అమ్మో నేను ఆదుకోలేను తల్లి. ఆదుకోండి సార్, ఆదుకోండి సార్. పర్లేదు, ఈ ఇంట్లో అడుగుతాను. ఎవరైనా ఉన్నారా? ఏవండి, ఎవరో తలుపు కొడుతున్నారండి. నువ్వు మట్టికి లేవు కదే, నీ బద్దకం నువ్వు. ఈ టైంలో ఎవరు రావా? ప్రశాంతంగా పడుకోవాలరా. పిల్ల కత్తిలా ఉంది. ఏంటి అమ్మాయి ఎవరో? ఎవరమ్మా? అది నా కార్ ట్రబుల్ ఇచ్చింది అనమాట. ఈ నైట్ నాకు స్టే ఇచ్చారంటే మీ ఇంట్లో ఉండి నేను నాకు అర్థమైంది, వచ్చేది లోపల. నాకు అర్థమైంది, వచ్చేది లోపల. ఆగండి, ఏవో మస్తు తీసుకెళ్తున్నారు లోపలికి మీరు. పాపం ఆడపిల్ల కదా, ఒంటరిగా ఉందన్న. పర్మిషన్ ఇస్తే నేను ఇవ్వాలి. పర్మిషన్ లేదమ్మా, వెళ్ళు. ఏంటో నా మొదలుకే నా దగ్గర 25 లక్షలు క్యాష్ ఉంది. ఏం చేయాలి? 25 లక్షల? అమ్మా సిస్టర్, పడుకున్నాం, ఫ్యాన్ ఉంది మా ఇంట్లో. ఇగో ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ పడుకోండి మీరు. మేము అటు పడుకుంటాం. 25 లక్షలు ఏమే, అది పడుకోగానే మనం నొక్కేద్దాం. గురక పెట్టి పడుకోకు తొందరగా. ఏమే, పక్కింటి గణేష్ గారు అమ్మాయిని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని మన ఇంటికి తెచ్చేస్తా. ఏం చేస్తానికి? ఏం చేస్తానికి? ఏం చేస్తావు అమ్మాయిని తెచ్చుకొని? కాదు, అమ్మాయి దగ్గర 25 లక్షలు ఉన్నాయి. ఓ సారీ సారీ. తెప్పు తెత్తనా? సెట్ చేసి తీసుకురా. 25 లక్షలు మనకి. ఈ పిచ్చోడింది తలుపు తీసుకొని పడుకున్నాడు. సర్లే మన కోసం. ఏమండి, గణేష్ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి మీరేనా? నేనే. ఈ యాదవ్ దగ్గరికి ఎందుకు వచ్చారండి? ఈ ఇంట్లో ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, ఏమీ ఉండదు. మా ఇంట్లో ఏసీ ఉంది. అవునా? వేస్తారా? పడుకోండమ్మా, అసలుకే రాత్రి అంతా యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. యాక్సిడెంట్ అయ్యి కాదురా బాబు, మామూలుగా వచ్చాను. ఏయ్, లచ్చలు మనకే రావాలి. ట్రిక్ బేబీ, త్వరగా వచ్చి ప్లాన్ సక్సెస్. బేబీ మొత్తం నొక్కేసావా? నువ్వేమో అనుకున్నాను, ఇన్ని రోజులు కూరగాయలు అమ్ముకుంటుంటే మామూలు ప్లాన్ వేయలేదు నువ్వైతే. మరి ఏమనుకున్నా కూరగాయలు అంటే మామూలుగా ఉండదు. మొత్తం తెచ్చేసా. ఇప్పుడు ఇంత డబ్బు తెచ్చావు కదా, డైరెక్ట్ గోవా వెళ్ళిపోదాం. అక్కడ బీచ్లో కూర్చుందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఇంత డబ్బుతో ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? చలో గోవా. తెల్లారిందమ్మా. ఏమే అమ్మడికి అమ్మ చూసే, ఇంట్లో గెస్ట్ కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయినట్టుందండి. ఈ అబ్బా పని చేయనంటే అదే, ఊరికే పని చేయంట, ఒళ్ళు అలసిపోతే నిద్ర వచ్చేస్తుంది. అది మొత్తం సర్దుకొని పోయింది. ఉండు, ఈ ప్లాన్ అంతా అశోక్ గోడ్దే ఉంటుంది. నాకు తెలిసి ఆ అమ్మాయి తెలుసు, ఆ బండారే ఉంటాయి, నాకు తెలుసు. అర్థమైంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడుగుతా. అశోక్ గారు, అశోక్ గారు. 24 గంటలు మా కొంప మీద పడతాడు. ఉండు, నువ్వు లేచేసరికి రేపు అయింది. అశోక్ గారు, గణేష్ గారు బాగున్నారా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి. అది కాదు సార్, రాత్రి మా ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది. సెట్ రూమ్ మంది ఇచ్చాము, కానీ ఉదయానికి లేదు. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చిందేమోనని. మీ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి మా ఇంట్లోకి ఎందుకు వస్తుందండి? రాలేదంట. నేను వెళ్ళి చూసిరాన్న లోపల. ఆగు, మా ఇంట్లో డబ్బులు పోయినాయండి. చూసినావా సరిగా? ఒకసారి మళ్ళీ చూడు. మా ఇంట్లో డబ్బులు పోయినాయండి. చూసావే, మన ఇంట్లో నక్లీస్ పోయిందని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. గణేష్ గారు రిచ్. ఏమయ్యా, మన ఇంట్లో కూడా పైసలన్నీ పోయినాయి. మనం నాశనం అయిపోయిందే కాకుండా మన పక్కింటలు కూడా నాశనం అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందండి జీవన్ గారు. సూపర్ అండి. అశోక్ గారు, గణేష్ గారు, మా 12,50,000 క్యాష్. అవును. మీ 12 లక్షలే కదా అనుకుంటాను. గోల్డ్ 12 లక్షలే. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు 25 లక్షలు అని చెప్పిందండి. అవును, మిగతా 50,000 ఎవరి అంటారు? దాని వల్ల గొలుసు పోయింది. సరిపోయారు ఇద్దరు. అశోక్ గారు, ఏంటండి దీన్ని పెట్టి మనకి ఏం తెలుసుకోవాలండి మనం? అర్ధరాత్రి మన బంధువులు కాదు కదా, ఈ ఆడపిల్ల వచ్చి తలుపు కుట్టినా సరే తీయకూడదండి. ఇది కరెక్టేనండి. ముఖ్యంగా చుట్టాలు వస్తే అసలు తీయకూడదండి. వాళ్ళలోనే దొంగలు ఉంటారండి.
పైసలు పోయినా బంగారం పోయినా మేము మాత్రం రిచ్చే. ఏమన్నా బొచ్చా, మేము కూడా రిచ్. రిచ్ రిచ్ అని చెప్పి బొచ్చు మిగిలింది లాస్ట్కి. లోపలికి రిచ్ మొగలదారా. చాలా బాగా చేశారు. జీవన్ గారు మీకు ఎలా అనిపించింది? అహాషక్ గల్లీ గణేష్ అంటే ఇక అది మినిమం ఉంటుంది స్కిట్. యా సూపర్, చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. వీళ్ళేంది రిచ్ రిచ్ అని చెప్పి లాస్ట్కి మీ చేతికి బొచ్చు వచ్చేలాగా చేసి పారేసి